ఒక ఘనమైన పచ్చని అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. అది మొహం ఉండేది. అది మొత్తం అడవికి రాజు. అన్ని జంతువులు దానిని గౌరవించేవి మరియు భయపడేవి కూడా. ఆ సంవత్సరంలో అడవిలో భయంకరమైన కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి. చెరువుల్లో నీరు తగ్గిపోయింది. అన్ని జంతువులు చాలా బాధపడ్డాయి. ఒకరోజు సింహానికి చాలా దాహం వేసింది. అది నీటిని వెతుతూ అడవిలో తిరిగింది. నడుస్తూ నడుస్తూ ఒక చిన్న చెరువు కనిపించింది. అందులో కొద్దిగా నీరు మాత్రమే మిగిలి ఉంది. సింహం నీరు తాగటానికి ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి చెప్పింది, మహారాజా, నేను చాలా దూరం నుంచి వచ్చాను. దయచేసి నాకు ముందుగా నీరు తాగేందుకు అనుమతించండి. సింహం కోపంగా చెప్పింది, నేనే ఈ అడవికి రాజు. ముందుగా నేను నీరు తాగుతాను. ఇద్దరి మధ్య వాదన మొదలై అది గొడవగా మారింది. అప్పుడు ఆకాశం నుంచి ఒక గద్ద ఎగిరి వచ్చింది. సింహం మరియు ఎలుగుబంటి గొడవ పడుతున్నానని అది చూసింది. గద్ద మనసులో అనుకుంది, ఇద్దరూ ఇలాగే గొడవ పడితే నేను వీరిలో ఒకరిపై దాడి చేయగలను. సింహం మరియు ఎలుగుబంటి గద్దను చూశారు. వారి గొడవ వల్ల ఇంకెవరో లాభపడతారని వారికర్థమైంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని సింహం చెప్పింది, రండి, మనమిద్దరం కలిసి నీరు తాగుదాం. గొడవ వల్ల ఎవరికీ మేలు జరగదు. ఎలుగుబంటి తల ఊపి అంగీకరించింది. ఇద్దరూ కలిసి నీరు తాగి తమ దాహాన్ని తీర్చుకున్నారు.